వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ. కాంగ్రెస్ లో చేరనున్న కేకే, ఖర్గే సమక్షంలో చేరిక. కాకినాడలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన, ఉప్పాడ సముద్ర తీరానికి డిప్యూటీ సీఎం. లిక్కర్ కేసులో ముగిసిన కవిత కస్టడీ, వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచిన అధికారులు. హత్రాస్ తొక్కిసలాటలో 121కి చేరిన మృతుల సంఖ్య, ఘటనపై విచారణకు యూపీ ప్రభుత్వం ఆదేశం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. రేవంత్ వెంట కె కేశవరావు కూడా హస్తినాకి పయనమయ్యారు. రాజ్యసభ సభ్యుడు కేకే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కేబినెట్ విస్తరణ ప్రస్తుతం ఉండదని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి కిందటే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఏదైతే మంత్రివర్గ విస్తరణ అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అధిష్టానం నుండి ఒక తుది ఆమోదం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అంతకన్నా ముందుగా ఏంటంటే కాంగ్రెస్ సీనియర్ నేతగా పనిచేసి తదనంతరం బీఆర్ఎస్ వెళ్ళినటువంటి కేశవరావు ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక ఆ సందర్భంగా అధిష్టానంతో కలిసి చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పదవి కూడా పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎన్నుకున్నాక ఈ మంత్రివర్గం సంబంధించి కూడా ఒక తుది నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పదవులు ఆశిస్తున్న వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ ఇక్కడ అందరికీ సరైన ప్రాతినిధ్యం కల్పించాలి అంటే మొదటగా పిసిసి అధ్యక్షుని నియామకం జరిగితే ఇక మంత్రి పదవులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొదటగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పి కూడా మనకు సమాచారం అందింది. అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి ఆకస్మికంగా వెళ్లడం జరిగింది. వెళ్లి అధిష్టానంతో చర్చించి అనంతరం దీనిపై కూడా ఒక క్లారిటీ రానుంది. మంత్రివర్గ విస్తరణ ఎల్లుండి ఉంటుందా లేదా అనేది ఒకటి. మరోవైపు పిసిసి అధ్యక్షుని ఎవరు నియమించారో అనే దానిపైన కూడా ఈ రోజు అధిష్టానంతో చర్చించి అనంతరం అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే ఇటు పిసిసి అధ్యక్షుని నియామకం అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.
లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. జూలై 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 15న ఈడీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కవితను కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నించి విఫలమైంది. కవితపై ఈడీ కేసులతో పాటు సిబిఐ కూడా అవినీతి ఆరోపణపై కేసు నమోదు చేసింది. బెయిల్ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి ఈడీ సిబిఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారి ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు ప్రజాభవన్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమారి పరిశీలించారు. మీటింగ్కి కావాల్సిన ఏర్పాట్లు, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నప్పుడు ప్రజాభవన్ చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేయనున్నారు. విజిటర్స్కి అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సూరప్ప నుంచి మంచినీళ్ల చెరువును పవన్ కళ్యాణ్ సందర్శించారు. స్థానిక సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి నీటి సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేనికి లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం. 10% డెడ్ స్టోరీ ఉంటుంది సార్. మడ్ పార్టికల్స్ అన్ని కలిపిన తర్వాత ఆ వాటర్ దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? దీంట్లో